నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ సిటీ న్యూరో సెంటర్ ఉప్పల్. మనము జాయింట్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడదాం. మనకి బోన్కి ఎడ్జెస్లో ఒక సర్ఫేస్ ఉంటుంది, దాన్ని కార్టిలేజ్ అంటారు, తెలుగులో కామన్గా గుజ్జు అంటారు. సో ఆ కార్టిలేజ్ చాలా స్మూత్ ఉంటుంది. ఆ స్మూత్ సర్ఫేసెస్ ఒకటి మీద ఒకటి మూవ్ అయ్యి మనకు మూమెంట్ వస్తుంది. ఏదైనా ఒక రీజన్ వల్ల ఆ కార్టిలేజ్ సర్ఫేస్ అరిగిపోగలుగుతుంది. ఏ రీజన్స్ అంటే, ఒకటి ఏజ్తోని మనకు వయసు ఎక్కువ అరిగిపోవడం, ఇంకోటి మనకి కొన్ని రకమైన కీళ్ళవాతాలు లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండడం, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం, ఎన్నోసార్లు దెబ్బలు దాకా అంటే ఇంజురీస్ అయ్యి జాయింట్ లోపలికి ఫ్రాక్చర్స్ అవ్వడం, లిగమెంట్స్ టేర్ అవ్వడంతో ఇటువంటి వాటితో కూడా కార్టిలేజ్ అరిగిపోవచ్చు. సో ఏ రీజన్ వల్ల గుజ్జు అరిగిపోయినా కూడా దాన్ని ఆర్థరైటిస్ అంటాం మనం. సో ఈ ఆర్థరైటిస్ వచ్చిన సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, ఒకటి మనకు సర్ఫేస్ స్మూత్ లేనందువల్ల పెయిన్ వస్తుంది, జాయింట్లో నొప్పి. ఇంకోటి జాయింట్ మూమెంట్ తగ్గొచ్చు, జాయింట్ ఫిట్ ప్రాపర్గా లేకుండా అన్స్టేబుల్ అవ్వచ్చు. సో అన్స్టేబుల్ జాయింట్, పెయిన్ఫుల్ జాయింట్ ఇవి ఉండడంతోనే మనకి ఇక ఆ జాయింట్ ఫంక్షన్ తగ్గిపోతుంది పేషెంట్కి. అటువంటి వాళ్ళని ఏం చేయాలి అంటే, ఆ కంప్లీట్ సర్ఫేస్ని మార్చేయాలి. సో దాన్ని రీప్లేస్మెంట్ అంటారు, అంటే జాయింట్ మార్పిడిని. సో ఎట్లా చేస్తారు అంటే, మనకి కామన్గా చేసే జాయింట్ రీప్లేస్మెంట్స్ ఏవి అంటే, మోస్ట్ కామన్గా మోకాలు అండ్ హిప్, నీ రీప్లేస్మెంట్ అండ్ ఈ హిప్ రీప్లేస్మెంట్. సో ఇవి కామన్గా అయితే, కానీ అన్కామన్గా కొన్నిసార్లు ఎల్బో దగ్గర కొన్ని జాయింట్స్ రీప్లేస్ చేస్తారు, షోల్డర్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో చేస్తారు. సో ఈ సర్జరీ అనేది మనకి యూజువల్లీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఒక మేజర్ ప్రొసీజరే, కానీ మనకు తర్వాత వచ్చే రిజల్ట్స్ ఆర్ యూజువల్లీ వెరీ సాటిస్ఫైయింగ్ అండ్ జాయింట్ మూవ్మెంట్ తెప్పిస్తుంది, స్టెబిలిటీ తెప్పిస్తుంది. సో నడవనికి రాని పేషెంట్ పెయిన్ వల్ల జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల నడవగలుగుతారు.